హాయ్ అంకుల్. హాయ్ అల్లుడు గారు. హాయ్ డాడ్. హలో బామ్మద్దే. బాబు ఎక్కడికో వెళ్ళొస్తున్నట్టున్నారు. చెప్పరా. షూటింగ్ స్పాట్కి వెళ్ళి స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసి వస్తున్నాను. ఎందుకీ నువ్వు చేస్తున్న కథ ఏంటి బాబు? జూమ్ చేసి ఓపెన్ చేస్తే హీరో పంచర్లు వేసుకునేవాడు, వాడి నాన్న రోడ్లు ఉడుచుకునేవాడు. హీరోయిన్ బాగా రిచ్, ఆమె తండ్రికి చిన్న వీక్నెస్ ఉంది. ఆ వీక్నెస్ ని అడ్డంగా పెట్టుకుని హీరో ఫ్యామిలీ అంతా ఆ ఇంట్లో తిష్ట వేసి ఆ అమ్మాయిని లేపిపోతారు. ఇక్కడ దాని ఫాదర్ అవుట్. కథ అదిరింది. ఇలాంటివి ఈ కాలంలో బాగా హిట్ అవుతున్నాయి. ఇంకా అర్థం కాదు. అన్ని ఘన విజయాలే. అవును, సూపర్ ఎస్ ఓ ముఖ్యమైన ఫోన్ వస్తుంది బావగారు, నేను మాట్లాడొస్తాను. వెళ్ళండి. ఓకే? మా ఆమె నిజంగా పప్పే. జాను, నీకు నాకు త్వరగా పెళ్ళైపోతే బాగుండేది. సరస్వతి, సరస్వతి. ఏ సరోజ, సార్. ఈ పనులు చాలా ఉన్నాయి. ఇక్కడే కూర్చుని కబుర్లు చెప్పుకుంటే ఎలా? పదండి పదండి. వెళ్ళి పనులు చూడండి. బాగారు భలే అడావిడి చేసేస్తా. అవునమ్మా, నాకు చిన్న డౌట్. మనం ఏమో నాగార్జున గారి ఫ్యామిలీ అని చెప్పాం, మావి ఏమో నమ్మేహాడు. ఒక్కసారి కూడా మాట్లాడించమని అడగలేదంటే ఎలా నమ్మేహాడంట? మీ నాన్న ఏదో ఒకటి చేసి ఉంటాడులేరా. ఎస్ ఎస్. ఆపేహానికి కాగోలా, మెల్లిగా మాట్లాడతావు. ఏదో వాళ్ళ ముందు అని అని అలవాటు అయిపోయిందిరా. ఇంతకీ ఏం చేశాను? జరుగుతుందంతా మనస్కెచ్చే. అమ్మ నాన్నోయ్, నువ్వు ముదిరివే. భలేవాడివిరా. నేను అంత ముదురును కాకపోతే మీ అమ్మ లాంటి ముదురుతో, నీలాంటి ముదురుని కానీ నీలాంటి ట్యాంకరు కానీ ఎక్స్ట్రాగా నల్లకాయ కానీ లైన్లో తెచ్చా. ఒరే నల్లకాయ, నువ్వు ఇల్లంతా తిరుగు కానీ ఒంటింటి సైడ్ వెళ్ళమాక, బొగ్గనుకొని బయలుదేరలే. సర్లేండి. రే, అమ్మాయి చాలా మంచిదిరా, ఒకసారి పైకి వెళ్ళి మాట్లాడు. పిల్ల మంచిదే, వాళ్ళ తండ్రే మంచి ఎరినా పుత్రుడు. మీ నాన్న ఎప్పుడు అలాగే అంటాడు గాని ఒకసారి వెళ్ళి చూసిరారా. బ్లెస్ మీ మై మంచిది. ఓ నీ రూమా? నా రూమ్ అనుకుని వచ్చా. అచ్చా, నీ రూమ్ అనుకొని వచ్చావా? నీ యాక్టింగ్ నా దగ్గర కాదు, మా నాన్న దగ్గర చూడు. ఏదో బాధలో ఉండుంటావు కదా, ఓదార్దాం అని వచ్చాను. అయితే సరే, రారా ఓదార్చి చూద్దాం. రా. నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు, నువ్వే ఓదార్చు. ఓరి మొద్దు, ఓదార్చడమే రాదు. ఎలా ప్రేమించావ్రా పిచ్చోడా? ఎంత హాయిగా ఉందో. నీ హాయ్ సంగతి తర్వాత, ప్రస్తుతానికి బాయ్ బాయ్. ప్లీజ్ అఖిల, బాగుంది, ఇంకోసారి అరెక్ట్ చేసుకో ప్లీజ్. ఛీ, పోరా, నాకు సిగ్గేస్తుంది. సీరియస్ సైకిల్స్ అయినా లేదు. ఓయ్! పోలించుకుంటే ఎంత బాగుందో. హారతి తీసుకో. అందరికీ హారతి ఇచ్చొస్తాను. వెళ్ళు. అక్కినేని గారు, రేపు మీరందరూ వచ్చి అల్లుణ్ణి నా కూతుర్ని చూసి మీరెంత ముచ్చటపడతారో మీకంటే ముందు మీ సాంగ్ లో ఊహించుకొని నేనింకా ముచ్చటపడతా. హలో అన్నయ్య గారు, వచ్చేస్తున్నారా? ఓకే. ఎందుకు పెళ్లి ఏర్పాట్లు బాగానే జరుగుతున్నాయి కదా? ఏర్పాట్లా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. అన్నపూర్ణలోనే చేద్దాం అనుకున్నాం, కానీ అల్లుడు మీ ఇంటి దగ్గరే చేసుకుంటానని పట్టాడు. ఏర్పాట్లు అవి బాగానే చేసుంటారు. ఏదో మీ అంత కాకపోయినా మా స్థాయికి తగ్గట్టు మేము చేసుకున్నాంలేండి. నేను వస్తున్నానని తెలిసి అభిమానులందరూ బ్రహ్మరథం పడుతున్నారు. వాళ్లతో కాసేపు మాట్లాడి వచ్చేస్తాను. పెళ్లి టైంకి చేరుకోలేనేమో అనిపిస్తుంది. మీరు రాకపోతే అల్లుడు గారు బాధపడతారేమో. మీరే ఏదో విధంగా మేనేజ్ చేయండి. అలా అంటారా? అయితే సరే. నాకు లేట్ అవుతుందన్న విషయం అల్లుడికి తెలియనివ్వకండి. అలాగే, మంచిది. అల్లుడు బాధపడకుండా అదే పర్లేదు, బాధపడకుండా నేను చూసుకుంటానని మాటిస్తున్నాను కదా, మేనేజ్ చేస్తాను. మీరేం వర్రీ కాకండి. అల్లుడు ఇబ్బంది పెడతాడేమో, జాగ్రత్తగా చూసుకోండి. అలాంటిదేం కాకుండా నేను చూసుకుంటానండి. బావగారు ఫ్యామిలీ అంతా చాలా ఫీల్ అవుతారని నాకు టెన్షన్ గా ఉంది. లేదు, దాని గురించి నాకు వదిలేయండి, నేనున్నాను కదా. మన ఇద్దరికి ఒకే రూమ్ లో భోజనం ఏర్పాటు చేయండి బ్రదర్. నేను ఏర్పాటు చేస్తాను. బావగారికి ఏమాత్రం అనుమానం రాకుండా ఇలా బిజీగా తిరుగుతూ మేనేజ్ చెయ్యాలి. నమస్కారం అమ్మా. నమస్కారం. ఏడు బాబు గారు అంత కంగారుగా తిరుగుతున్నారు. బావగారు కంగారంటారేంటి? అసలు ముహూర్తానికి టైం అవుతున్నా నాగార్జున గారు ఇంకా రాలేదు. ములక్కలా ఉండేవాడు ముద్ద పప్పులా పడిపోయాడు. దయచేసి నా మాట వినండి, అక్కడ ముహూర్తానికి టైం అయిపోతుంది. మీ అబ్బాయికి ఏదో ఒకటి చెప్పి ముందు తాళి కట్టించండి, ఆయన ఎలాగైనా వస్తారు. వస్తాడనే నమ్మకం
వస్తారండి. ఏంటో నమ్మకం? నాకు ఆ నమ్మకం ఉంది బావగారు. కట్నం అడిగేస్తారండి కాంపిటీషన్. గుడ్ నమ్మకం. ఓకే, ఐ విల్ మేనేజ్. మీరు వెళ్ళిపోండి, వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. భగవాన్, ఎదైన గేదెనకాల ఢిల్లీ దున్నపోతు పడ్డట్టు నా వెనకాల పడ్డాడేంటి? అవునా? నిజమా? మామి రావట్లేదా? నాకు ఈ పెళ్ళొద్దు. అయ్యో, మామి వద్దనే కానీ నేను తారగట్ను. చిన్నప్పటి నుంచి ఇంతే. మామి నా కోసం ఏమీ చేయలేదు. కనీసం నా పెళ్ళికి కూడా రాలేరా? బాబు, మీరు మాట్లాడకండి, నాతో ఆగ్రహండి. ఓవర్ యాక్షన్ వద్దు, ఇది చాలా. మీరు మరీ మొహమాట పెట్టేస్తున్నారు కాబట్టి మామి గారి ఫోటో తీసుకొస్తేనే నేను తాళి కడతాను, లేకపోతే కట్టను. ఐ విల్ మేనేజ్. బాబు గారు, మీరు వెంటనే అర్జెంట్ గా నాగార్జున గారి ఫోటో వితౌట్ హారతి మండపం అంటుకుంటే మెస్ అయిపోతాం. తెప్పించండి. అలాగే బావగారు. నాగార్జున గారి ఫోటో పట్టుకొని నడిచొస్తున్న నల్లకొండ. ఏమే చిన్న మావయ్య వస్తా అన్నారు, వచ్చారేమో చూసిరాపో. సంజీవ సరదాం మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు. పెద్దల ఆశీర్వాదం తీసుకోండి. మావి గారు, పెళ్ళికి మీరు రాకపోయినా మీ కట్అవుట్ వచ్చింది, అంతా మీదే. అక్కినేని నాగేశ్వరరావు గారు, అన్నపూర్ణ గారు, అక్కినేని నాగార్జున అమల గారు, అక్కినేని నాగ చైతన్య సమంత గారు లాగా హ్యాపీగా జీవించండి. హ్యాపీ. నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో వర్ధిల్లండి. దీర్ఘాయుష్మాన్ భవ. సరస్వతి, ఇదిగోండి గారు. అల్లు గారు, హనీమూన్ కి మీరిద్దరూ కలిసి మొత్తం అన్ని ప్రదేశాలు తిరిగి హ్యాపీగా రండి. మావి గారు కూడా సేమ్ నాగమాయ గారు లాగానే చూసుకుంటున్నారు.